శాంతి 29/7/2026. మధురమైన పిల్లలు, మీ స్వధర్మంలో స్థితులై పరస్పరంలో ప్రేమగా ఒకరికొకరు ఓం శాంతి చెప్పుకోండి. పరస్పరం ఒకరికొకరు ప్రేమగా ఓం శాంతి చెప్పుకోండి. ఇది కూడా ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకోవడం వంటిది. ప్రశ్న: భక్తిలో కూడా భగవంతునికి భోగ్ సమర్పిస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు కూడా భోగ్ పెడతారు. ఈ ఆచారం ఎందుకుంది? జవాబు: ఎందుకంటే భోగ్ సమర్పించడం కూడా తండ్రి పట్ల గౌరవాన్ని ఉంచడం. భక్తి మార్గంలో కూడా నైవేద్యం సమర్పిస్తారు. ఇక్కడ కూడా నైవేద్యం భోగ్ని అంకితం చేయడం తండ్రికి అంటే అది తండ్రి పట్ల గౌరవం. శివబాబా నిరాకారుడని, అభోక్త అని మీకు తెలుసు. వారు తినరు, కానీ భావన అయితే వారి వరకు చేరుకుంటుంది. భావన చేరుకుంటుంది. వారు సర్వుల సద్గతిదాత, పతిత పావనుడైన తండ్రి. కావున తప్పకుండా వారికి భోగ్ను కూడా సమర్పించాలి. పాట: మా తీర్థము అతీతమైనది. ఓం శాంతి. పిల్లల మనసులో కూడా ఓం శాంతి అన్నమాట వచ్చింది. ఎలాగైతే ఎవరికైనా నమస్తే చెప్పినప్పుడు వారు కూడా రిటర్న్లో నమస్తే చెప్తారు. ఇక్కడ తండ్రి ఓం శాంతి అని అన్నారు కనుక బ్రహ్మ ఆత్మ సహితంగా పిల్లలందరి మనసు నుండి ఓం శాంతి అని వస్తుంది. అనగా నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. రెస్పాన్స్ ఇవ్వాలి కదా, ఇది రెస్పాన్స్ కదా. ఇతరులు ఎవరు ఇలా అర్థసహితంగా చెప్పలేరు. జ్ఞానసూర్యుడైన తండ్రి కూడా ఓం శాంతి అని చెప్తారు. జ్ఞానచంద్రుడు కూడా ఓం శాంతి అని చెప్తారు. జ్ఞాన సితారలు కూడా ఓం శాంతి అని చెప్తారు. జ్ఞానసూర్యుడు శివబాబా, జ్ఞానచంద్రుడు బ్రహ్మ తండ్రి, జ్ఞాన సితారాలు పిల్లలైన మనము అందరం కూడా ఓం శాంతి చెప్తాము. సితారాలు అని అన్నప్పుడు అందులో అందరూ వచ్చేస్తారు. మేము శాంతి స్వరూపులము మరియు శాంతిధామ నివాసులము అని ఇప్పుడు పిల్లలకి తెలుసు. మీకు మీ స్వధర్మం గురించి తెలిసింది. ఈ విషయంలో మీకు నిశ్చయం ఏర్పడింది. ఆత్మ గురించి మీకు మంచి రీతిలో తెలుసు. తప్పకుండా మహానాత్మ, పాపాత్మ అని అంటూ కూడా ఉంటారు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. కానీ ఆత్మ యొక్క యథార్థ పరిచయం ఎవ్వరికీ తెలియదు. ఆత్మైన మనము చాలా చిన్నగా ఉంటాము. 84 జన్మల పాత్రను అభినయిస్తాము. ఇంతకుముందు ఈ విషయాలు మీకు తెలియవు, ఇతరులకి కూడా తెలియవు. ఇప్పుడు పిల్లలైన మీరు సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు. సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు. తండ్రిని మీ వారిగా చేసుకుంటారు. పిల్లలు వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రిని తమ వారిగా చేసుకుంటారు. ఆత్మలమైన మన అనంతమైన తండ్రి ఈ బ్రహ్మతనువులోకి వచ్చి ఉన్నారని, బ్రహ్మతనువులో వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలకు తెలుసు. కల్పకృతం కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మము అనగా సూర్యవంశము రాజధాని స్థాపన అయ్యింది. ఈ స్థాపనా కార్యము కల్పకల్పము తండ్రే వచ్చి చేస్తారు. వారిని భగవంతుడని అంటారు. దుఃఖం హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని కూడా తండ్రైన భగవంతున్నే అందరూ అడుగుతారు. సుఖం లభించినప్పుడు ఇక అడగాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ అడుగుతారు, ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది. అక్కడ ఏమీ అడగాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే తండ్రి తమదంతా ఇచ్చి వెళ్తారు. సత్యుగం అంటే సుఖధాం. అక్కడ మళ్ళీ తండ్రిని సుఖం ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. మొత్తం తండ్రి ఇచ్చి వెళ్తారు కాబట్టి. అందుకే సత్యుగంలో ఎవరు కూడా తండ్రిని స్మృతి చెయ్యరు. తండ్రి అర్థం చేస్తున్నారు, పిల్లలు నేను
సుఖధామానికి యజమానులుగా చేస్తాను. ఈ బాబా నుండి మనము మళ్ళీ సుఖధామం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలకి కూడా తెలుసు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖము తీసుకుంటాము. భక్తి మార్గం ఎలా నడుస్తుంది? మనుష్య సృష్టి రూపి వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన మరియు వినాశనం ఎలా జరుగుతాయి? డ్రామా ఆది మధ్యాంతాలు అనేవి ఏమిటి? మీకు అన్నీ అర్థం చేయించడం జరిగింది. ఇది సాకారి ప్రపంచం, అది నిరాకారి ప్రపంచము. మనం పూర్తి అర్థకల్పమంతా భక్తి చేశామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇది కలియుగాంతము. వారసత్వము సంగమయుగంలోనే లభిస్తుంది. ఈ విషయాలను పిల్లలు మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము సంగమంలో ఉన్నాము. ఇది పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఎప్పటి వరకైతే పరిచయం ఇవ్వరో అప్పటి వరకు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. పాత ప్రపంచం మారి కొత్తదిగా అయినప్పుడు సంగమయుగం తప్పకుండా వస్తుంది. ఇదంతా పాత ప్రపంచం. దీనిని ఇనుప యుగమని అంటారు. మొట్టమొదట ప్రపంచమంతటా ఒకే ధర్మం ఉంటుందని మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో కేవలం భారతఖండం మాత్రమే ఉంటుంది. కొద్దిమంది మనుషులే ఉంటారు. కొత్త ప్రపంచాన్నే స్వర్గమని అంటారు. కొత్త ప్రపంచంలో కొత్త భారత్ ఉండేదని దీని ద్వారా రుజువవుతుంది. ఇప్పుడు పాత ప్రపంచంలో పాత భారత్ ఉంది. కొత్త ప్రపంచము కొత్త భారత్ ఉండాలని, కొత్త ఢిల్లీ ఉండాలని గాంధీ కూడా అనేవారు. ఇప్పుడు కొత్త భారత్ లేక కొత్త ఢిల్లీ లేవు. కొత్త భారత్లోనైతే ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు అదే భారత్లో రావణ రాజ్యం ఉంది. కొత్త ప్రపంచం, కొత్త ఢిల్లీ ఉండేవని, ఫలానా సమయం నుండి ఫలానా సమయం వరకు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని కూడా రాయాలి. కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారు ఈ విషయాలను అర్థం చేయించగలరు. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఆ స్వర్గ వారసత్వం తీసుకునేందుకు మీరు వస్తారు. తండ్రి మీకు యుక్తులను తెలియచేస్తారు మరియు పురుషార్థము చేయిస్తారు. సమ్ముఖంగా కలుసుకునేందుకు కూడా వస్తారు మరియు అక్కడ కూర్చొని కూడా చదువుకుంటారు. సమ్ముఖంగా కలవాలని మనస్సు కలుగుతుంది. అక్కడ మనుషులను సమ్ముఖంగా కలుస్తారు. ఇక్కడ మేము శివబాబాను కలుసుకునేందుకు వెళ్తున్నామని అంటారు. వారు నిరాకారుడు కదా అని అంటారు. మరి ఆత్మలైన మనము కూడా నిరాకారియే. మనము కూడా ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాం కదా. ఎవరెవరి పేర్లైతే ఉన్నాయో వారు తప్పకుండా పాత్రధారులు కూడా. భగవంతుని పేరు కూడా ఉంది కదా. నిరాకార శివుడినే భగవంతుడని అంటారు. వేరెవ్వరిని భగవంతుడు అని అనరు. భగవంతుడు అని నిరాకారుణ్ణి అంటారు. వారికి పూజ జరుగుతుంది. ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు కదా. వారు మట్టితో శాలిగ్రామాలను తయారు చేస్తారు. రాతితోనైనా లేక మట్టితోనైనా తయారు చేయవచ్చు. మట్టితో చేసినటువంటి వాటిని పగలగొట్టడం, మళ్ళీ తయారు చేయడం సులువుగా ఉంటుంది. ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి తెలియదు. రుద్రయజ్ఞంలో ఎంతమంది ఆత్మలకు పూజ చేయవచ్చు? పిల్లలైతే అనేక మంది ఉన్నారు. భక్తులందరూ భగవంతుని పిల్లలు. తండ్రిని స్తుతి చేస్తారు. శివ్ బాబా భారత్లోనే వస్తారని బాబా అర్థం చేయించారు. కొద్దిమంది పిల్లలైన మీరు మాత్రమే భగవంతునికి సహాయకులుగా, ఈశ్వరీయ సేవాదారులుగా అవుతారు. భక్తులు వారికి మాత్రమే శాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు. ఏ యజ్ఞాలనైతే రచిస్తారో వాటిలో చిన్న యజ్ఞాలు కూడా ఉంటాయి, పెద్ద యజ్ఞాలు కూడా ఉంటాయి. పెద్ద షౌకార్లు పెద్ద యజ్ఞాలు రచిస్తారు. లక్షలాది శాలిగ్రామాలను తయారు చేస్తారు. చిన్న యజ్ఞం అయితే 5-10,000 తయారు చేస్తారు. సేట్ని బట్టి యజ్ఞం ఉంటుంది మరియు దాన్ని బట్టి శాలిగ్రామాలను తయారు చేస్తారు. ఒక్క శివలింగాన్ని తయారు చేస్తారు మరియు మిగిలినవి శాలిగ్రామాలుగా
తయారు చేస్తారు. మరి అంతమంది బ్రాహ్మణులు కూడా ఉండాలి. చాలామంది యజ్ఞాలను చూసి ఉంటారు. బాబా పిల్లలైన మనకు సేవ చేస్తున్నారని, మనం మళ్ళీ ఇతరుల సేవ చేస్తామని, అందుకే పూజ జరుగుతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు పూజ్యులుగా అవుతారు. బాబా మీరైతే సదా పూజ్యులు, మమ్మల్ని కూడా పూజ్యులుగా చేస్తున్నారని ఆత్మ అంటుంది. పూజ్యాత్మలైన మీరు శరీరాలను తీసుకున్నప్పుడు పూజ్య దేవీ దేవతలని అంటారు. ఆత్మయే పూజ్యంగా మరియు పుజారిగా అవుతుంది. తండ్రి రావడం కూడా ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇక తండ్రి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఆత్మలను చదివించడం అనేది జరగదు. ఆత్మయే వింటుంది. ఎలాగైతే ఆత్మ శరీరం ద్వారా వింటుందో అలా పరంపిత పరమాత్మ సుప్రీం ఆత్మ కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకొని బ్రహ్మ ద్వారా వింటారు. వీరి ద్వారా మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వారికి తమ శరీరం అంటూ లేదు. బ్రహ్మ విష్ణు శంకర్లకి కూడా తమ తమ సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. ఇక్కడైతే అందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి. ఇది ఉన్నదే సాకారి ప్రపంచం. శివబాబా నిరాకారుడు. వారు జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, ప్రేమసాగరుడు కూడా. వారు వచ్చి అందరినీ పతితం నుండి పావనంగా తయారు చేస్తారు. ఇందులో ప్రేరణ యొక్క విషయం ఏమీ లేదు. నేను ఒకవేళ ప్రేరణతో పావనంగా తయారు చేయాల్సి వస్తే ఇక ఇక్కడికి వచ్చి రథాన్ని తీసుకునే అవసరం ఏముంది? శివుని మందిరంలో వారెదురుగా నందిని ఉంచుతారు. మనుషుల బుద్ధి పూర్తిగా రాతి బుద్ధి వలె ఉన్న కారణంగా ఏమీ అర్థం చేసుకోరు. శివుని ఎదురుగా నందిని ఎందుకు ఉంచారు? గోశాల అనే పేరు వినేసరికి నందిని పెట్టేశారు. ఇప్పుడు ఎద్దుపై ఎవరు స్వారీ చేస్తారు? శ్రీకృష్ణుని ఆత్మ అయితే సత్యుగంలో ఉంటుంది. వారికి జంతువులపై కూర్చునే అవసరమేముంది? ఏమీ అర్థం చేసుకోరు. ద్రౌపది కూడా ఒక్కరు మాత్రమే కాదు, ఆ తండ్రిని పిలిచేవారు ఎంతోమంది ఉన్నారు. శ్రీకృష్ణుడు చీరలు ఇస్తూ ఉన్నట్లుగా వారు ఒక నాటకాన్ని తయారు చేశారు. దాని అర్థమేమీ వారికి తెలియదు. మీరు 21 జన్మల వరకు వివస్త్రంగా అవ్వరని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళారు? భక్తి మార్గంలో అనేక కథలు ఉన్నాయి. ఈ కథలు మొదలైనవన్నీ అనాదిగా ఉన్నాయని అంటారు. పునర్జన్మలు తీసుకుంటూ కథలు వింటూ వచ్చారు. అనాది అన్నా కూడా ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అనేది తెలియదు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేది కూడా తెలియదు. దాని గురించి వర్ణన ఏమీ లేదు. మీరెంత సేవ చేస్తారు? ఆ సూర్య, చంద్ర, నక్షత్రాలు మొదలైనవి ఎలాగో ఉన్నాయి. అవి సత్యుగంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటిలో మార్పు చేర్పులు ఉండవు. ఇప్పుడు మీరు భారత్నే మళ్ళీ అంధకారం నుండి బయటకు తీసి ప్రకాశంలోకి తీసుకువచ్చేందుకు నిమిత్తులయ్యారు. భక్తి మార్గాన్ని అంధకారమని అంటారు. మీరు ధరిత్రి సితారలు అని మీకు మహిమ ఉంది. నక్షత్రాలుంటే సూర్యచంద్రులు కూడా ఉండాలి. ఇది మీ ఆత్మిక తీర్థస్థానము. మీరు ఎటువంటి యాత్రకు వెళ్తున్నారంటే అక్కడి నుండి మళ్ళీ ఈ మృత్యులోకంలోకి రారు. ఇప్పుడు ఇది మృత్యులోకము. మళ్ళీ ఇక్కడే అమరలోకం ఉంటుంది. ద్వాపరం నుండి మృత్యులోకము ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు అమరలోకంలోకి వెళ్లేందుకు సత్యాతి సత్యమైన అమరకథను వింటున్నారు. ఆత్మలమైన మన యాత్ర అతీతమైనదని మీరు అర్థం చేసుకున్నారు. మీరిక్కడ కూర్చొని యాత్ర చేసే పురుషార్థము చేస్తారు. స్మృతితోనే మీ వికర్మలు వినాశనమవుతాయి. వారు యాత్రలకు వెళ్తారు, కానీ వికర్మలు ఎక్కడ వినాశనమవుతాయి? మనుష్యులకు మద్యం సేవించే అలవాటు ఎంతగా ఉందంటే దానిని యాత్రకు వెళ్ళేటప్పుడు కూడా దాచిపెట్టి తప్పకుండా తీసుకువెళ్తారు. ఈ రోజుల్లో యాత్రల్లో చాలామంది అశుద్ధమైన వారు కూడా ఉంటారు. వాస్తవానికి అందరూ పతితులే కదా. ఎలాగైతే ఆ పూజారి బ్రాహ్మణులు పతితంగా ఉన్నారో
అలానే యాత్రికులు కూడా పతితంగా ఉన్నారు. ఆ పండాలు యాత్రలు చేయిస్తారు, కానీ పావనంగా ఉండరు కదా. మీరైతే పవిత్రంగా ఉంటారు. సత్యమైన బ్రాహ్మణులు మీరు. మీ ఆత్మ పవిత్రంగా ఉంటుంది. స్మృతి యాత్రతో మీరు పవిత్రమవుతారు, సతోప్రధానంగా అవుతారు. మధురమైన పిల్లలు అని బాబా పదే పదే రాస్తూ ఉంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమ ప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యి సతోప్రధాన ప్రపంచానికి యజమానులు అవుతారు అని శివబాబా ఆత్మల కోసం రాశారు. ముఖ్యమైన డైరెక్షన్ కేవలం ఒక్కటే. ఇది ఎంత సహజం. స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనమవ్వవు, ఇక శిక్షలు అనుభవిస్తారు. బాబా అంటారు, మీరెక్కడికి వెళ్ళినా సరే సంపాదన చేసుకోవచ్చు. లెగండి, కూర్చోండి, తినండి, కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇదే మీ సంపాదన. పిల్లలకైతే ఇది ఇంకా సహజం. ఇందులో వారికి అటెన్షన్ మొదలైన విషయం ఏమీ లేదు. శ్రీనాథుని మందిరంలో శ్రీనాథుని స్మృతిలో కూర్చుంటారు, భోగు పెడతారు. వాస్తవానికి అది రాతిమూర్తి కదా. భోగు కూడా ఎవరికి పెట్టాలి? భోగుకు అధికారి అయితే ఒక్క శివబాబా మాత్రమే. సర్వుల సద్గతి దాత, పతిత పావనుడు వారే. తండ్రి అంటారు, నేను స్వీకరించను. మీరు నాకు అభిషేకం కూడా నీళ్లు కలిపిన పాలతో చేస్తారు. నాకు ఈ భోగ్ పెడతారు. ఎందుకని? నేనైతే నిరాకారుణ్ణి, అభోక్తను. నాకేమి పూజ చేస్తారు? నా ఎదురుగా భోగ్ను ఉంచుతారు, కానీ భక్తులే భోగ్ పెడతారు. తర్వాత వారే పంచుకొని తింటారు. శివబాబాకైతే భోగు తప్పకుండా పెట్టాలని మీకు తెలుసు. తర్వాత దానిని పంచుకొని మీరే తింటారు. ఇది తండ్రి పట్ల గౌరవాన్ని ఉంచడం వంటిది. బాబాకు భోగ్ పెట్టడం అంటే బాబా ప్రతి గౌరవం. మనము శివబాబాకు భోగ్ అర్పిస్తాం. ఇది శివబాబా బండారా కదా. ఎవరి బండారాలో అంటే వంటిల్లో, బండారా అంటే వంటిల్లో వారికి భోగు తప్పకుండా పెట్టవలసి ఉంటుంది. శివబాబా వంటిల్లు. మీరు భోగ్ పెడతారు, కానీ తినేది కూడా పిల్లలైన మీరే. ఈ బ్రహ్మ తింటారు, నేను తినను. ఇకపోతే భావన అయితే చేరుతుంది కదా. బాబాకి మనం భోగ్ పెడుతూ ఉంటే ఏ భావంతో పెడుతున్నాము? మనలో ఉన్న ప్రీతి, పవిత్రత, శుద్ధత, ఇవన్నీ భావన రూపంలో బాబా స్వీకరిస్తారు. చాలా మంచి భోగ్ తయారు చేస్తారు అని అనేందుకు బ్రహ్మకు కర్మేంద్రియాలు అయితే ఉన్నాయి కదా. ఈ బ్రహ్మ తినగలరు. ఈ శరీరం అయితే వీరిదే కదా. నేను కేవలం వీరిలో వచ్చి ప్రవేశించాను. పిల్లలు అయిన మిమ్మల్ని పతితం నుండి పావనంగా చేసేందుకు వీరి నోటిని మాత్రమే ఉపయోగిస్తాను. గోముఖమని కూడా అంటారు కదా. తప్పకుండా గోవు కూడా ఉంది. వీరి ద్వారానే పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకుంటానని మీకు తెలుసు. తల్లి తండ్రి రెండూ వీరే, కానీ మాతలను ఎవరు సంభాళించాలి? అందుకే డ్రామా ప్లాన్ అనుసారంగా సరస్వతిని నిమిత్తంగా పెట్టారు. మాతా గురువుకు మహిమ కూడా ఉండాలి కదా. మొదటి నెంబర్ గురువుగా వీరు ప్రసిద్ధి చెందారు. గురుర్ బ్రహ్మ అనడం కూడా సరైనదే. తండ్రి ఎలా ఉంటారు, పిల్లలు కూడా అలాగే ఉంటారు. బ్రాహ్మణులైన మీరు కూడా సత్యమైన గురువులుగా అవుతారు. అందరికీ స్వర్గం యొక్క సత్య మార్గాన్ని తెలియచేస్తారు. మన్మనాభవ మధ్యాజీభవ అని ఆత్మయే నోటి ద్వారా మార్గాన్ని తెలియచేస్తుంది. తండ్రి, తల్లి, పిల్లలు అందరూ అదే మార్గం తెలియచేస్తారు. ఇక్కడ మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. స్మృతి ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే చాలామంది పిల్లలు మర్చిపోతారు. బాబా వద్దకు వచ్చామని ఇక్కడ ఆనందం కలుగుతుంది. బాబా అంటారు, స్వదర్శన చక్రధారులుగా అయ్యి ముక్తిధామాన్ని, తండ్రిని మరియు వారసత్వాన్ని
స్మృతి చెయ్యండి అనే యుక్తిని తెలియచెయ్యండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాత్పిత బాప్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పరస్పరంలో ఒకరికొకరు మరియు తండ్రికి యథార్థమైన గౌరవాన్ని ఇవ్వాలి. తండ్రి అభోక్త అయినా కానీ ఎవరి బండారా నుండైతే పాలన జరుగుతుందో ముందు వారికి తప్పకుండా సమర్పించాలి. రెండో పాయింట్, పూజనీయులుగా అయ్యేందుకు ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. తండ్రితో పాటు సేవలో సహాయకులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండు పావనంగా అవుతాయో అప్పుడు పూజ జరుగుతుంది. వరదానము, స్వయం పట్ల మరియు సర్వాత్మల పట్ల లాఫుల్గా అయ్యే లా మేకర్లుగా మరియు న్యూ వరల్డ్ మేకర్లుగా కండి. ఎవరైతే స్వయం పట్ల లాఫుల్గా అవుతారో వారే ఇతరుల పట్ల కూడా లాఫుల్గా అవ్వగలుగుతారు. ఎవరైతే స్వయం లాను బ్రేక్ చేస్తారో వారు ఇతరులపై లాను నడపలేరు. అందుకే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఉదయం నుండి రాత్రి వరకు మనసా సంకల్పాలలో, వాణిలో, కర్మల్లో, సంపర్కంలో లేక పరస్పరం సహయోగాన్ని ఇవ్వడంలో లేక సేవలో ఎక్కడైనా సరే లా బ్రేక్ అవ్వడం లేదు కదా. ఎవరైతే లా మేకర్లుగా ఉంటారో వారు లా బ్రేకర్లుగా అవ్వలేరు. ఎవరైతే ఈ సమయంలో లా మేకర్లుగా అవుతారో వారు పీస్ మేకర్లుగా, న్యూ వరల్డ్ మేకర్లుగా అవుతారు. స్లోగన్, కర్మలు చేస్తూ కర్మల యొక్క మంచి లేక చెడు ప్రభావంలోకి రాకుండా ఉండడమే కర్మాతీతగా అవ్వడం. అవ్యక్త ప్రేరణలు. జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. జ్వాలా స్వరూప స్మృతి కొరకు మనస్సు మరియు బుద్ధి ఈ రెండిటికి ఒకటేమో శక్తిశాలి బ్రేక్ కావాలి మరియు మలుచుకునే శక్తి కూడా కావాలి. దీని ద్వారా బుద్ధి యొక్క శక్తి మరియు వేరే ఏ శక్తి కూడా వ్యర్థమవ్వకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంతగా జమ అవుతుందో అంతగానే పరిశీలించే శక్తి, నిర్ణయ శక్తి పెరుగుతాయి. దీని కొరకు ఇప్పుడు సంకల్పాల విస్తారాన్ని ఆపు చేస్తూ వెళ్ళండి, అనగా సర్దుబాటు శక్తిని ధారణ చెయ్యండి. అచ్చా, ఓం శాంతి.